అసలు ఆ పెద్ద మనిషి ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? అండ్ ఆ అమ్మాయికి నిజంగానే ఆ పెద్ద మనిషి తాతయ్య అవుతారా? అసలు స్కూల్ వాళ్ళు తాతయ్య అవుతారా లేదా అని తెలుసుకోకుండా అసలు వాళ్ళెలా పంపించేశారు? స్కూల్‌కి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి ఇలాగే పిల్లల్ని అప్పచెప్పేసి పంపించేస్తారా వితౌట్ ఇంటిమేషన్ టు పేరెంట్స్. అండ్ ఆ అమ్మాయిని కూడా అంత ధైర్యంగా ఎలా తీసుకెళ్లాడు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతు రియాక్ట్స్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి తునిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. తునికి చెందిన నారాయణరావు అనే రూలింగ్ పార్టీ పర్సన్. ఈయనకి అరౌండ్ 55 ఏజ్ ఉండొచ్చు. అండ్ ఈయన ఒక స్కూల్‌కెళ్ళి ఒక 13 ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ తాతయ్య అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని తోటలోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి బట్టలు విప్పి హత్యాచారం చేయబోయాడు. అండ్ రీసెంట్‌గా ఇదంతా న్యూసెస్‌లో విన్నదే. అండ్ ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు మేబీ. ఏదైనా ఒక అమ్మాయి ఇన్సిడెంట్ కాబట్టి ఆ వీడియోస్ గట్టా నేను పోస్ట్ చేయాలనుకోవట్లేదు. ఆ రూట్‌లో వెళ్ళి ఒక పర్సన్ ఆపేసి ఆ పెద్ద మనిషిని అడిగాడు, "ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ అమ్మాయి ఎవరు?" అని చెప్పేసి. ఆ టైంలో ఆ అమ్మాయి క్లాత్స్ వేసుకుంటుంది. అది వీడియోలో అందరూ చూసే ఉంటారు మేబీ. సో, ఆ పర్సన్ గట్టిగా అడిగారు, "ఎవరు? ఏంటి అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం చేస్తున్నావు?" అది ఇది అని చెప్పేసి అంటే, "వాష్‌రూమ్‌కొస్తే తీసుకొచ్చానన్నట్టుగా" అక్కడ సమాధానం చెప్పి, ఎవరైతే క్వెషన్ చేయడానికి వచ్చిన పర్సన్ ఉన్నాడో ఆయన మీద రివర్స్ అవ్వడానికి ట్రై చేశాడు. అండ్ ఆ తర్వాత ఆ పర్సన్ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ వీడియో చూసిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అండ్ సో అండ్ సో ఊరు వాళ్ళొచ్చేసి ఆ పర్సన్ వాళ్ళ ఇంటికెళ్ళి ఆయన కొట్టడం జరిగింది. పోలీస్ వాళ్ళొచ్చి ఆ పర్సన్‌ని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళే దారిలో ఆ పర్సన్ కూడా వాష్‌రూమ్‌కొస్తుందని వెహికల్ ఆపమంటే వీళ్ళు ఆన్ ది వేలో ఉన్న చెరువు దగ్గర అనేది వెహికల్ ఆపారు. వాష్‌రూమ్‌కి అని చెప్పేసి వెళ్ళాడు. కాలు జారి చెరువులో పడిపోవడం జరిగింది. మార్నింగ్ కల్లా ఆయన డెడ్ బాడీ అయితే ఎళ్ళాడు. సో, ఏదైతే కారణం చెప్పి ఈయన ఏదో పనులు చేయడం చూసాడో, అదే కారణంతో ఆయన చనిపోయాడు. సో, పోలీసు వాళ్ళేం చెప్పారంటే, ఇంత ఇన్సిడెంట్ జరిగింది కదా! అవమానంతో సూసైడ్ చేసుకున్నాడేమో మేబీ అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్‌కి చెప్పేసారనమాట. దీని బిహైండ్ వచ్చేసి ఫస్ట్ కాలేజీ నుంచి ఆ అమ్మాయి బయటికెలాగెళ్ళింది. అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఎలా ఉన్నారో కాలేజీ వాళ్ళు. ఎవరైనా ఒక పర్సన్ వచ్చి రిలేటివ్స్ అని అనంగానే ఎలా పంపించేస్తారో. అండ్ ఈ క్వెషన్ కూడా చేయడం జరిగింది. కాలేజీ వాళ్ళు ఏదన్నా పేరెంట్స్ వచ్చారు, పంపిస్తున్నారు అన్నప్పుడు ఎవరైతే రిజిస్టర్ మదర్ అండ్ ఫాదర్ ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకున్నాకనే బయటికి పంపండి. ఎందుకంటే చాలా సెక్యూరిటీగా ఉండాలి. నెక్స్ట్ పేరెంట్స్ వచ్చేసి కూడా మీరు కన్ఫర్మ్‌గా చెప్పండి కాలేజెస్ వాళ్ళతోని మా పర్మిషన్ లేకుండా ఎవరిని బయటికి పంపించొద్దని స్ట్రిక్ట్‌గా చెప్పండి. లేడీస్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఇంకా ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా దీనికి ఏదో ఒక ప్రొటెక్షన్‌లా తీసుకురావాలి. లేడీస్‌కి ఇలాంటి ఇష్యూస్ రాకుండా. అది కూడా మన ఏపీ స్టేట్‌లో అయింది కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కొంచెం జాగ్రత్త పడితే బావుంటదని అనుకుంటున్నాను. సో, దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి అందరూను. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది. పర్సనే లేడు ఇప్పుడు. ఆ అమ్మాయి కూడా లైఫ్ ఇప్పుడంతా ఫేస్ చేయాలి. ఇలా ఇలా జరిగిందని చేసి ఆ అమ్మాయి కూడా ఎంత బాధపడతారో, పేరెంట్స్ కూడా ఎంత ఇబ్బంది పడతారో సొసైటీని ఫేస్ చేయలేక. అండ్ ఈ వీడియోలు కూడా ఎంత వైరల్ చేయకండి. ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్ కదా! సో, అది గుర్తుపెట్టుకోండి. ఆ పెద్ద మనిషి ఇప్పుడు ఎట్లైనా చనిపోయిండు. ఇంకేం లేనట్టే. బట్ ఈ అమ్మాయి అనేది ఇంకా ఉండాలి. చదువుకోవాలి, జాబ్ చేయాలి, మ్యారేజ్ చేసుకోవాలి. సో, చాలా ఉంటది ఫ్యూచర్ అంతా. సో, నేను కూడా అందుకే ఈ ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ నేనేం పెట్టట్లేదు. బట్ మీరు కూడా ఏదైతే ప్రెజెంట్ ఉన్న సోషల్ మీడియాలో ఉన్నాయో కొంచెం వాటిని రిమూవ్ చేస్తే బావుంటదని నా ఫీలింగ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.